మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ విధంగా, ఓడిపోయిన తర్వాత మరో విధంగా ఉండే వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు. వైసీపీని ఏపీ ప్రజలు చెదరించుకున్నారని, ఓడిపోయిన తర్వాత రాష్ట్రంపై జగన్ ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. బంగారు పంటలు పండే భూములను రైతులు రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారని తెలిపారు. అలాంటి రైతుల కళ్లలో కన్నీళ్లు పెట్టించి జైల్లో వేసి జగన్ రాక్షసానందం పొందారని ధ్వజమెత్తారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తోందని భానుప్రకాష్ వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం తెలిపారని, దాన్ని ఓర్వలేక జగన్ మావిగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలు 2024లో ఓటు అనే గన్ ఆయుధంతో వైసీపీని పేలిస్తే 164 సీట్లలో పెట్టలుగా లేచిపోయారని, కేవలం 11 సీట్లు మాత్రం వచ్చాయని అన్నారు. ఇప్పుడు 11 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని జోసింగ్ చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. గెలుపుకి ఉబ్బిపోకూడదు, ఓటమికి కుంగిపోకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఒక విధంగాను, ఓడిపోయిన తర్వాత ఒక విధంగాను ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024లో మిమ్మల్ని, మీ పార్టీని చీదరించుకున్న తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ద్వేషం పెంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఒక అడ్డుగా నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పోనీయకుండా మీరు అడ్డుపడుతున్నారు. గతంలో దాదాపు బంగారు పండే పంట దాదాపు 40,000 ఎకరాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చినటువంటి అమరావతి రైతన్నలు రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పొలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసినటువంటి రైతన్నలు కళ్ళల్లో కన్నీరు పెట్టించి, వారిని జైల్లో పెట్టించి ఒక రాక్షస ఆనందాన్ని పొందినట్టు మీరు తిరిగి ఈరోజు మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతూ ఉంటే భస్మాసుర హస్తంలా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నిన్న రాజ్యసభలో, లోక్సభలో అమరావతి బిల్లుకి శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బిల్లుని తీసుకొని వస్తే దాన్ని ఓర్వలేక మావిగన్ అంట. ఏందయ్యా మావిగన్ను? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఓటమి చెందిన తర్వాత మీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ మావిగన్ ఏందయ్యా? ఈ మావిడాకులు, అరిటాకులు, తాటాకులు చీపురు చీసిన మీ పార్టీని, మిమ్మల్ని ఊడ్ చేస్తే తిరిగి మీరేదో ఆ గన్ను ఈ గన్ను అని మాట్లాడతారు. 2024లో ఓటనే గన్తో కొడితే 164 పక్షులు లేచిపోయాయి. ఓటనే ఆయుధంతో నిన్ను, నీ పార్టీని పేలిస్తే 164 పెట్టెలు లేచినట్లు లేచిపోయినారు. వై నాట్ 175 అంటే కొట్టే 164 లేచిపోయినారు. 11 మాత్రం మిగిలినారు. ఆ మిగిలిన 11 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చే పరిస్థితి లేదు మీరు చేస్తున్నట్టు వ్యవహారం. ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఉంది. గతంలో మీరున్నప్పుడు పెట్టుబడులు రావు. పెట్టుబడులు వచ్చిన కమిషన్ల పేరుతో, వాటాల పేరుతో పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చేశారు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వస్తుంటే దాన్ని ఓర్వలేక ఈరోజు పూర్తిగా ఒక భస్మాసురుల్లా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తయారయ్యావు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేస్తున్నటువంటి చేష్టలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే.
ఒకే రాజధాని ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కృతంతాలు పన్నినా మళ్ళీ వస్తారంట, చూస్తారంట. మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఒక కళ. మొన్న నేను చూశాను, మీ నాయకులు మాట్లాడుతున్నారు, అంబటి గారు కానీ మిగతా నాయకులంతా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ గాను ఎన్డీఏ కూటమి సభ్యుడు గాను మేము మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూ మాటలు ఇది. నేను నిన్న తిరుపతి నుంచి ఢిల్లీకి వస్తున్నా, ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు, వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు చేస్తున్న చేష్టలు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఏందయ్యా, గన్నేందయ్యా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, గతంలో విశాఖపట్నం అన్నవే, కర్నూలు అన్నవి, అవన్నీ ఏమైపోయినాయి? ఒక అపరిచితుల్లా తయారైపోయావు. ఒక అపరిచితుల్లా ఆంధ్రప్రదేశ్కి మీరు తయారైపోయారు. ఇది మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడెక్కడ సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా అన్నిట్లో కేంద్ర ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఒక అభయ హస్తంలా ఈరోజు కేంద్రం ముందుకు తీసుకుపోతా ఉంది. దాన్ని ఓరవలేకున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? 2019 నుంచి 2024 వరకు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మీది కాదా? ఈరోజు అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని, అభివృద్ధి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని, వికసిత ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక విజన్తో పోతున్నట్టు మమ్మల్ని మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు విడాకులు ఇచ్చారు. మీకు, మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి విడాకులు ఇచ్చారు. అది ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ 11 స్థానాలు కూడా మీకు దక్కనివ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆక్రోశం. ఏ విధంగా అమరావతి రైతుల కళ్ళల్లో కన్నీరు చూశారో ఆ శాపమే మీకు తగిలింది ఈరోజు. తగిలింది. కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి దానికి సిద్ధంగా ఉండి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా సరే ప్రజల చేతుల్లో ఇప్పటికే చావు దెబ్బతిన్నటువంటి వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అర్థం చేసుకోవాలి. మీ ఫ్యాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే అవకాశమే లేదు. ఫ్యాను రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని టింకరింగ్ చేసుకొని అతికించుకునే సమయం కూడా లేదు మీకు. మీరు కేవలం ఇలా మాటలతో ఈ కామెడీ షోలతో మీ శేష జీవితం సరిపోతుంది తప్ప మీరు తిరిగి అధికారంలోకి వచ్చేది ఒక కళగా మిగిలిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టే పరిస్థితికి తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఈకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా బుద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భస్మాసుర ప్రదేశ్గా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము హస్తినాపురం నుంచి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హస్తినాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అందరూ ఒకే లైన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలని. కానీ మీరు మాత్రం ఇంకో లైన్లో, ఎంతసేపు మీకు ఇంకో పేరు ఉంది కదా యూటర్న్ అని, ఆంధ్రప్రదేశ్ మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే మీరు తిరిగి దాన్ని రివర్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు మాత్రం సాగనీయే ప్రసక్తే లేదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.
అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి భగవంతుడి గురించి కానీ టీటీడీ క్షేత్రం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు వారు. నిన్న కూడా ఏదో చేశారు ఒక కార్యక్రమం, ఎవరో అన్యమతస్తుని తీసుకొని వచ్చి హిందూ మతంలో తీసుకొని వచ్చే ఒక పూజ యాగాలు చేశారు. సంతోషం. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో భగవద్గీత పెట్టయ్యా. నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో భగవద్గీత పెట్టు. నువ్వు ఊరికే ఎవరు అక్కడి నుంచి అబుదాబి నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడు, నేను వారిని మార్చానని చెప్పి పేపర్ల హెడ్లైన్స్ కోసం కాదు. నీకు చేతనైతే మీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో భగవద్గీత పెట్టు. అప్పుడు నమ్ముతారు తప్ప ఏదో సెట్టింగ్లు వేసి ఆలయాలు సెట్టింగ్లు వేయించి ఆడ పూజలు చేసి తీర్థం తీసుకోకుండా అక్షంతలు వేసేసి దులిపించుకునే ప్రయత్నాలు అవన్నీ ఎవరు ప్రజలు నమ్మరు. ఈ డ్రామాలు ఎవరు వచ్చి నమ్మే ప్రసక్తే లేదు. కాబట్టి ఇవన్నీ ఒక డ్రామాలకు మేము భావిస్తాం. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది. దాన్ని మైమరిపించాలని చెప్పి వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఆటలు ఆడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. గోవింద నారాయణ. థ్యాంక్ యూ. అసలు వినేదానికి ఒక కామెడీ షోగా ఉంది అది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదే చెప్తున్నాను కదా, బ్రహ్మానందం రోల్ని వీళ్ళు రీప్లేస్ చేసినారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఆయన మహానటుడు ఆయన. ఈరోజు నిన్న అసలు నేను చెప్పేది కాదు కదా, నా పక్కన సీట్లో నేను కూర్చుని ఉంటే భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈ కామెడీ షో బాగుంది చూడండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ప్రజలు నవ్వుకు అసహించుకుంటున్నారు. ఆ భావన వారి మాటల్లో వచ్చింది. దాన్ని సమర్థిస్తుంటే వాళ్ళు కూడా అదేవిధంగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పి చెప్తున్నారు. మావి గని లేదు, ఏ గని లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు మీ పార్టీకి విడాకులు ఇచ్చారు. మీరు ఇంకా మీ శేష జీవితాన్ని ఇట్లా కామెడీ షోలకి చేసుకునేదానికి సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.